గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. ఆటోనగర్ స్థల వివాదం వ్యక్తి మృతి. నంద్యాల ఆటోనగర్ లో స్థల వివాదం విషాదానికి దారితీసింది. ఆటోనగర్ కు చెందిన నిసార్ అనే వ్యక్తికి 5 సెంట్ల స్థలం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కొలతలు చూపించి స్థలాన్ని అప్పగించాలని ఆటోనగర్ అధ్యక్షుడు జాకీర్ ను పలుమార్లు కోరినట్లు చెప్పారు. నిన్న కూడా స్థలం వద్దకు వెళ్లి కొలతలు చూపించాలని నిసార్ కోరగా ఇరువురి మధ్య కొంత వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఇంటికి వచ్చిన నిసార్ అస్వస్థతకు గురి కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై నిసార్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుగుతున్నాడు ఏమో కొలత చేసి ఇచ్చినాడో వాళ్ళ చూపించాలంటే వాళ్ళే కొలత వేయాలి కదా, మళ్ళీ అది వేయడం లేదన్నమాట. పక్కన వీడి अरे फरीद को बुला रहे फरीद నా పేరు హరుణ్ సార్. మా తమ్ముడి పేరు నిసారు. మా తమ్ముడు గ్యాస్ వెల్డింగ్ పని చేసుకుంటాడు సార్. మాకు సంబంధించి ఆటోనగర్ లో మా నాన్న వాళ్ళ కాలంలోనే స్థలం కేటాయించారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ స్థలం మా స్థలం, మాకు డిపోలో వచ్చిన స్థలం సార్. మా స్థలం మాకు చూపించడానికే అక్కడ ఉన్న ఇన్ఛార్జి అతని పేరు జాకీర్. అతను మా తమ్ముడికి గత 4 సంవత్సరాల నుంచి సతాయిచ్చి ఈ రోజు చివరికి మా తమ్ముడు ఆ బాధ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు సార్. నిన్న 4:30 సమయంలో అతను తిరిగిన రోజు లేదు సార్. సరే రేపు రాపు అంటే రేపు పోతాడు, ఏదో పని చేసుకుంటాడు. పనికి పోతేనే ఏదో 200-300 వస్తాయి. ఆ పని కూడా పోకుండా ఆటోనగర్కి వెళ్ళడం రావడం వీనికి దిగులు ఎక్కువైపోయి వీనికి చిన్న వయసు సార్, 32 సంవత్సరాలు కేవలం. 2 ఆడపిల్లలు, నెల కూతురు కూడా ఉంది సార్. ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు. దానికి పరిష్కారం ఎవరు సార్? ఇప్పుడు అతను చనిపోవడానికి కారణం దేనికి సార్? స్థలం గురించే కదా. మా స్థలం మాకు ఇవ్వడానికి అతను ఆటోనగర్ జాకీరు అంటే ప్రెసిడెంట్ అంటే అతను మా స్థలం మాకు ఇవ్వడానికి ఎందుకు సార్ ఇంత అబ్జెక్షన్? ఇంకా చాలా మంది స్థలాలు ఉన్నాయి సార్ అక్కడ, కానీ ఎవరు కూడా క్లియర్ కావడం ఎందుకు కావడంలో అర్థం కాలే. మా స్థలం మాకు రావడానికి ఎందుకు వాళ్ళు మెజర్మెంట్ చూపించడం లేదు మాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్, వానికి న్యాయం జరగాల. 2 చిన్న పిల్లలు ఉన్నారు. మాది ఆటోనగర్ లో 380 సైట్ నెంబర్ సార్, 468 సర్వే నెంబరు. మాది మెజర్మెంట్ కరెక్ట్ చూపించి ఇస్తే మేము ఏదో ఒకటి వేసుకొని దాంట్లో వర్క్ షెడ్లు వేసుకొని ఏదో ఒకటి చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. 4 సంవత్సరాలు సార్, 4 సంవత్సరాల నుంచి మా స్థలం మాకు రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఆ స్థలం మాదే కాదా అన్నట్టు ఉంది సార్. అందరి కూడా ఇది దగ్గర ఒక 4 సంవత్సరాలు జరుగుతుంది సార్. యూనియన్ వాళ్ళు మొత్తం కూడా వచ్చినారు, వాళ్ళది కూడా అదే సమస్య. ఇప్పుడు నా తమ్మునికి న్యాయం జరగాలి సార్. వానికి పిల్లలు ఉన్నారు, దానికి సంబంధించి కారణం ఎవరో క్లియర్ గా అర్థమైంటుంది మీకు. అక్కడ ఉన్న యూనియన్ కమిటీ, పాత కమిటీ ఎవరో వాళ్ళే బాధ్యులు. కొత్త కమిటీకి ఆగుతున్నారు, వాళ్ళకి అప్పగియడంలే. నేను ఉన్నాగా మీరు ఎంత స్థలాలు వేసుకుంటారు, మీరు ఎట్లా నిర్మించుకుంటారు, మేము వచ్చి చూపిస్తేనే మీరు వేసుకోవాలని చెప్పి సతాయిస్తున్నారు సార్. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్, చిన్న వయసు, 2 పిల్లలు. నేను మాట్లాడలేను సార్, ఇంతకు మించి ఏం మాట్లాడను. వాని గురించి ఏదో ఒక న్యాయం చేయాలి సార్. 5 సెంట్లకు డబ్బులు కట్టినాం సార్. మేము మధ్యలో తీసుకుంది కాదు, మా నాన్నకు వచ్చింది డిప్లో వేసింది. అది లక్కీ డ్రా. మాదే 92 నుంచి జరుగుతున్నాయి, అవి 95 నుంచి ఉన్నాయి. డిప్లో వచ్చింది, మధ్యలో మేము కొనుక్కోలే, ఎవరికి అమ్ముకోలే. మా స్థలం మాకు చూపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వాళ్ళ ప్లాన్ ఉంది సార్, ఆ ప్లాన్ ప్రకారం మేము పోతున్నాం. మా బిట్టు కార్నర్ డబ్బులు కూడా కట్టేసినాం, రిజిస్టర్ కూడా అయిపోయింది. అయినా ఇంచుమించు మా స్థలం ఇది కాదు అది కాదు, మేము వచ్చి చూపిస్తాం లేదు చెప్పి, రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అని చెప్పి సతాయిచ్చి ఈ రోజు ఆ స్థలం మీద కూడా సుమారు ఖర్చు అయింది సార్. మేము
ఫస్ట్ మొత్తం కట్టింది కాక మళ్ళీ మధ్యలో కూడా కట్టినాం సార్. మళ్ళీ మధ్యలో వానికి నాకు తెలిసి హెరాస్మెంట్ కాల్స్ కూడా వచ్చింటాయి సార్. అది నేను వినలేదు కానీ వచ్చినాయి సార్. వాళ్ళు బాధపడి చెప్తున్నాడు, నాకు బెదిరిస్తున్నారు అనే మాట కూడా చెప్పాడు ఒకసారి సార్. రీసెంట్ గా వాడు పోయిన వారంలో చాలా బాధపడినాడు. నాకు తెగడంలో ఇది నువ్వు ఏమైనా చేసి అని చెప్పి అతను ఆఫీస్ ముందర కూడా పోయినాడు సార్. నాకేదో ఒకటి చేయాలి, లేకుంటే నేను ఏదో ఒకటి చేసుకుంటా కూడా అన్నాడు సార్. నేనే వానికి వద్దునైనా పిల్లలు ఉన్నారు ఏం చేసుకోకు అని చెప్పినాం సార్. అదే సార్ చేసుకొని ట్రై చేసినాడు. దేనికి పరిష్కారం కావట్లేదు నా స్థలం గురించి. మేమే అందరం చెప్పి లేదు దగ్గర వస్తారని చెప్పి నమ్మేసాం సార్. కానీ ఇలా బాధ ఎక్కువైపోయి వానికి స్ట్రోక్ వచ్చి ఇంటికి షెడ్ కాడ పని చేసుకుంటా చెంపలు ఎక్కువ వచ్చేసి పెద్ద ఆఫీసర్ పిలుచుకుపోయినాం సార్. డాక్టర్లు అంతా చూసి ఏమైంది ఏమంటే ఏం లేదు సార్, ఇట్లా చెమటలు వచ్చినాయి, పడిపోవడం కూడా పడిపోలే, చెమటలు ఎక్కువైపోయినా పిలుచుకొచ్చిన ఏదో టెన్షన్ ఉందా అని చెప్పారు. ఏం టెన్షన్, లాస్ట్ కి ఇది హార్ట్ అటాక్, ఏదో టెన్షన్ పెట్టుకోవడం తప్పుడు అని చెప్పి చనిపోయాడని చెప్పి రాసిచ్చారు సార్. ఇంతే సార్. మా స్థలాలు మాకు రావాలా, అది కేసు పెట్టాలన్నా మా స్థలం మాకు వచ్చేస్తుందని మీకే తెలియదు సార్. మీడియా వాళ్ళు మీరే తెలియపరచండి అంతే సార్. నమస్కారం. ముఖ్యమంత్రి గారికి, గురువులైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన ఆటో నగర్ చంద్రబాబు ఆటో నగర్ అని పెట్టుకొని మేము పేరు పెట్టుకొని మనం జీవిస్తున్నాం. ఒక 10,000 కుటుంబాలు జీవిస్తున్నారు. దాంట్లో మన వాళ్ళు కమిటీ వాళ్ళు జాకీర్ అని, సైద్ బాషా అని, ఇంకొక ఆయన బీసీపీ వాళ్ళు కార్యకర్తలు ఇద్దరు, వాళ్ళిద్దరు కలిసి కుంభకయ్యి మన ప్రాపర్టీ అంతా కబ్జా చేసుకొని పిల్లోల దగ్గర డబ్బులు తీసుకుని సలాలు ఇయ్యక ఇప్పుడు ఒక పిల్లోడు చచ్చిపోయినాడు అట్టాకు దాని దెబ్బకే. వాడు చూసి 4 సంవత్సరాల నుంచి తిప్పి వానికి ఇయ్యలేదు, స్థలం కొలత చేసి ఇయ్యలేదు, అందుకే చచ్చిపోయినారు. మీరు అంతా ఆంధ్రప్రదేశ్ అంతా సమస్యలు సాల్వ్ చేస్తున్నారు, మన ఆటో నగర్ సమస్య ఒకటి ఎందుకు సాల్వ్ చేయడం సార్? అది మాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీరు అన్ని పోతా ఆంధ్రప్రదేశ్ పిల్లల దగ్గర 2 లక్షలు 3 లక్షలు 60,000 70,000 అన్ని తీసుకున్నారు. సుమారు 35 మంది దగ్గర తీసుకున్నాడు. స్థలాలు ఇవ్వడం లేదు, రిజిస్టర్ చేసి ఇవ్వడం లేదు, స్థలాలు చూపించడం లేదు. ఏమంటున్నాడంటే చేస్తా అని తిప్పుతున్నాడు కానీ చేయలేదు. అది ఏమన్నా మన కోర్టులో పెట్టింటే మన కమిటీ టైం అయిపోయింది, కమిటీ రిజిస్టర్ అయినా చేస్తానన్నాడు. అది కమిటీ అయ్యి ఎప్పుడో అయిపోయింది రిజిస్టర్. కానీ వాడు ఇట్లా తిప్పుని ఈ రోజు ఆ టెన్షన్ తో ఒక పిల్లోడు, మన పిల్లోడు చనిపోయినాడు. 32 సంవత్సరాల పిల్లోడు సార్, 2 ఆడపిల్లోడు ఉన్నారు సార్. గారు మీరు దయచేసి మన సమస్యను, ఆటో నగర్ సమస్యను ఏం సార్ ఎట్లా చేసైనా మీరు ఏదో ఒకటి వచ్చి యాక్షన్ తీసుకొని మమ్మల్ని న్యాయం చేయమని కోరుతున్నాం సార్. మీరు ఆంధ్రప్రదేశ్ అంతా అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, తిరుగుతారు, ఇంటింటికి పోయి తిరిగి చేస్తున్నారు. కానీ మాది ఒకసారి చూడండి సార్. 3 సార్లు మేము వచ్చిపోయినాము మన మంగళగిరికి, లోకేష్ బాబు ఆఫీస్ దగ్గరికి, మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చినాము. కానీ లోపలికి పోనీయలేదు సార్. అందుకే మేము ఆడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. దీంతో 4 సార్లు మన ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. అది మీ పేరు పెట్టుకొని బతుకుతున్నారు ఆటో నగర్ లో, చంద్రబాబు నాయుడు ఆటో నగర్ అని. కొంచెం చూడండి సార్, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సాల్వ్ చేస్తున్నారు మీరు. ఇది మనది ఒకటి పట్టుకొని మన బనగానపల్లికి వచ్చినారు, మీకు కలవనికి కాలేదు, మాకు కలవనీయలేదు. మీరు మీటింగ్ వచ్చినారు, ఆడ కూడా కలుద్దాం అనుకున్నాము, కానీ మీ వాళ్ళు కలవలేదు. అందుకే సార్ దయచేసి మా అందరికీ న్యాయం చేయండి. లేకుంటే ఇంకా పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలు చేసే పరిస్థితికి వచ్చినారు సార్. ఎందుకంటే వడ్డీలకి తెచ్చి కట్టినారు సార్. ఆ పొజిషన్ లో ఉన్నారు సార్. ఆ అప్పులోళ్ళు ఒత్తిడి చేసేటానికల్లా ఆ పిల్లోడు ఇప్పుడు చచ్చిపోయినోడు కూడా ఆ దిగులతోనే చనిపోయినారు సార్. కొంచెం దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. సార్ నమస్కారం సార్. నేను వచ్చేసి ట్రాక్టర్ మెకానిక్ హుసేన్ బాషాని సార్. నేను నంద్యాల ఆటో నగర్ చంద్రబాబు నాయుడు ఆటో నగర్లో నేను వర్కర్ని సార్. నాకు ఏమైందంటే బాబాసాహెబ్ జాకీర్ అనే ఆయన మాకు ప్రెసిడెంట్, ఆయన స్థలాలు ఇస్తానని చెప్పింటే 9 సంవత్సరాల కిందట సార్. నేను దగ్గర వచ్చేసి నేను 2 లక్షలు డబ్బులు కట్టాను సార్ ఆయనకు. ఎందుకంటే నేను వర్కర్కు సొంత స్థలం ఉండాలా, రెంట్ కట్టాలని చెప్పేసి, నా సొంత స్థలం నా షెడ్ ఉండాలని చెప్పేసి, నాకు డబ్బులు ఆర్థిక సుమత లేకపోయినా కూడా సార్ నాకు ఉండే పొలాన్ని అమ్మిచ్చి ఆయనకు 2 లక్షలు డబ్బులు కట్టాను సార్. ఆయన ఏం చేసినాడు, ఆయన ద్వారానే స్థలం చూపించినాడు. నీకు 3 సెంట్లు అటాడి చేసినప్పుడు డబ్బులు కట్టుకోమని చెప్పినాడు. వాయిని కొలిచిచ్చినాడు. వాయిన కొలిచిచ్చిన నమ్మకంతో నేను పొలం వేసి నాకు షెడ్ ఉండాలా, నేను యాదో కూడా వసతి చేసుకుంటానని చెప్పేసి డబ్బులు కట్టేసాను సార్. ఇప్పుడు డబ్బులు కట్టేసినాక ఏమంటారంటే ఆ స్థలం వేరే వాళ్ళు నిశ్చయం చేసినాడు సార్. ఇప్పుడు 4 తిరిగి పొట్టగాళ్ళు దగ్గర 36 మంది మేము కట్టే డబ్బులు 40 లక్షలు సార్ దగ్గర. మేము ఎవరికాడ పోయినా కానీ సార్, ఇప్పుడు కలెక్టర్ మేడం గారికి కూడా పోయి కంప్లైంట్ చెప్పినాము. అది కంప్లైంట్ ఇచ్చినా కానీ మేడం ఏమంటుందంటే మీరు పర్సనల్ గా తీసుకోవాల్సిందే అంటారు. ఎస్పీ సార్ గారికి కూడా పోయినాము, ఆయన కూడా తిరిగి తీసుకుంటున్నారు సార్. ఈశ్వరయ్య సార్ గారికి తిరిగి పెద్ద బెజార్గా వచ్చింది సార్. మాకు న్యాయం జరగాలి సార్. మేము 36 మంది ఇవ్వడితే డబ్బులు కట్టినాము, మా స్థలాలు రిజిస్ట్రేషన్ చేపియాలా, స్థలాలు చూపియాలా.
ప్రజెంట్ వచ్చేసి చాలా మందికి ఇప్పుడు చనిపోయిన పొట్టే మా తోటి వయసుడే వాళ్ళ నాన్న స్థలం మా పిల్లనికి రిజిస్ట్రేషన్ చేసినారు, స్థలం చూపించడం లేదు సార్. సంవత్సరాలు గడిచిపోయినా కూడా మాకు న్యాయం జరగడం లేదు. దయచేసి మేము కోరుకుంటున్నాం సార్. రేపు మొన్నట్టు ఈ పిల్లలు కానీ 5 సంవత్సరాలు గడిపినారు సార్, మాకు 9 సంవత్సరాలు గడిపేసినారు సార్. ఎవరికాడ పోయినా కానీ ఆయన ఏమంటే ధీమా ఏమంటే సార్, డబ్బు పలుకుబడి రాజకీయంగా చూపించి మాకు బెదిరిస్తున్నారు సార్. ఏదే కానీ ఎక్కడ పోయినా కానీ మాకు న్యాయం జరగడం సార్. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు సార్, మీ గాడికి మేము ఇంటికాడికి కూడా వచ్చినాము అన్న లొకేషన్ మీ గాడికి వచ్చి మేము ప్రజా దర్బార్లో కానీ మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్. దయచేసి ఎవరెవరో కంప్లైంట్లు రోడ్డు బాగాలేదు అది బాగాలేదు అని చెప్పిన వాళ్ళకి సార్ సాల్వ్ చేస్తున్నాం సార్. దయచేసి మేము ఆటోనగర్ నంద్యాల ఆటోనగర్ చంద్రబాబు నాయుడు మేము బతుకున్నాం సార్. మీ పేరు పెట్టుకుని మేము బతుకుతున్నాం సార్. మాకు చేసి న్యాయం చేయాలని కోరుకుంటాం సార్. ఇప్పుడు చనిపోయిన పిల్లోని కానీ మా తమ్ముడే సార్. రేపు పొద్దున ఏమన్నా జరగకపోతే మేము కూడా అదే పరిస్థితి చేయాలనుకోకుండా సార్. మేము లేకుండా ఏంటంటే పొలం అమ్మినా ఎవరి పరిస్థితుల్లో వడ్డీ తెచ్చినారు ఏం తెచ్చినారో చాలా కష్టాల్లో ఉన్నాం సార్. మా పరిస్థితి కూడా ఆ పిల్లోని పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి ఈ కారణాలు కాకుండా మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం సార్. సార్ నా పేరు మక్బుల్ సార్. నేను ఆటో నగర్ వర్కర్ను, ఆ తర్వాత బాడీ బిల్డర్ మక్బుల్ నా పేరు. సార్ ఇక్కడ ఇప్పుడు జరిగిన సమస్య ఏమంటే, విషార్ అనే పిల్లోడు ఆటో నగర్ వర్కర్స్, ఆయన కూడా మామూలుగా మన లెక్కనే ఆటో నగర్ లో డిపోల్డర్ పాత మనిషి, వానకు స్థలం చూపించకుండా ఇంత 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు పిల్లోడు. వాని స్థలం చూపించకుండా ఆయన వల్ల ఏదేదో చేసి వారి స్థలం 2 అడుగులు జరుగు 3 అడుగులు జరుగు, మీకు స్థలం చూపిస్తా ఉండు, కొంచెం ఇబ్బందిగా ఉండు అంటే, లేదు ఈ పిల్లోడు పోయి వేసుకుంటే లేదు ఎట్ట వేసుకుంటామని బెదిరడం పిల్లోనికి. ఆ తర్వాత చాలా టార్చర్ పెట్టారు పిల్లోనికి. ఎందుకంటే మనం కూడా ఉన్నామాడ పిల్లడు ఎంతో మాటలు నా కాడికి వచ్చి లేదన్నా ఇట్లా చేస్తున్నాడు నాకంటే, నువ్వు పోయి ముందు స్థలం కదా నీ స్థలం కదా ఇది, నువ్వు డిఫోల్డర్ లోనికి అడగాల్సిన అవసరం లేదు, నువ్వు ముందు నీ స్థలంలో నువ్వు పాతుకో అని చెప్తే ఆ రోజు పాతుకున్నాడు. పాతుకున్న తర్వాత వానికి ఏం టార్చర్ చేశాడు, ఒక వారం కిందట, మళ్ళీ పెద్ద వారం కాదు, ఒక వారం కిందట ఆ పిల్లోనికి టార్చర్ చేసి ఈ రోజు ఏం చేసినారు కానీ మాత్రమే చనిపోయినాడు. చాలా బాధ కలుగుతుంది సార్. కానీ పిల్లలు వచ్చేసి 50 మంది దాకా ఉన్నారు, ఇట్లా సతాయిస్తున్నాడు. 50 మంది దాకా ఉన్నారు పిల్లలకు సతాయిస్తున్నాడు. మీరు దయచేసి మీరు ఎన్నిసార్లు తిరిగినాం, కలెక్టర్ గారు కూడా పోయినాము, ఎస్సీ గారు కూడా పోయినాము, ఆ తర్వాత మినిస్టర్ గారు కూడా పోయినాము సార్. మనకు ఎక్కడ న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం సార్. మీరు ఎందుకంటే మీరు చాలా దయచేసి అందరూ ఆఫీసర్లు ఎవరైనా కానీ, ఎంప్లాయీస్ కానీ, కలెక్టర్ కానీ, అంత ఎస్పీ కానీ మనకు దయచేసి ఈ పిల్లలకు న్యాయం చేయాలని నేను అడుగుతున్నాను సార్. మా నంద్యాల ఆటోనగర్ అన్నా మనది. మన ఆటోనగర్ వర్కర్లు అంతా కలిసి మనము గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాము మన స్థలాల గురించి. మన స్థలాలు తీసుకొని పోయి ఎరవాళ్ళ బెడవాళ్ళకి అమ్ముకున్నాడు. అమ్ముకునేదే కాక మీరు ఏం తీసుకుంటారో చేసుకోపోయి చెప్తున్నాడు. అట్లా చేస్తుంటే మేము ప్రతిరోజు తాలూకా సీఏ కాడ తిరిగి మనం 6 నుంచి తిరుగుతూ ఉన్నాము. మన ఎస్పీ సార్ కాడ వచ్చినాము, కలెక్టర్ మేడం కాడ తిరిగినాము, అన్ని తిరిగినా కానీ మీరే చేసుకోవాలి పంచాయతీ, మీరు మా దగ్గర రాకూడదని చెప్తున్నారు సార్. కానీ ఇలానే మన దానిలో ఒక వ్యక్తి అయితే చాలా బాధలో ఉన్నాడు, నిసార్ అనే వ్యక్తి. ఆయన కొంచెం పరిస్థితి బాగాలేక, ఇంటి పరిస్థితి బాగాలేక, అన్న నా స్థలం చూపారన్నా, నేను నా స్థలం చూసుకొని నేను ఏదైనా అమ్మకాలా ఏమైనా చేసుకోవాలని చేసుకుంటానా, ఆ స్థలం పేపర్లు పెట్టైనా లోన్ తీసుకుంటానా అని తిరుగుతున్నాడు. అతను 4 సంవత్సరాలు జాకిరి కాడికి, మన ఆటో పాపసాహెబ్ జాకిరి కాడికి తిరుగుతున్నాడు. ఆయన ఈ రోజు రాపో రేపు రాపో అని మాకు తిప్పినట్టు ఆయన కూడా తిప్పినాడు. కానీ ఈయన మన నిసార్ అనే వ్యక్తి మా లెక్క కొంచెం గట్టి మాట్లాడడం మెతక మంచి పాపం. ఆయన బాధ ఆయన మనసులో కుమిలిపోతుండగా మళ్ళా ఆయనకు ఒక 10 రోజుల కింద కూడా బాధపడినాడు. ఆయన మనం ఏం భయపడకనైనా మేము ఉంటాంలే అని చెప్పి పిలుచుకుపోయి మనమే 4 పోయి అదే కొలత వేసుకోని మేము కొలత వేసిచ్చినాము. మనం కొత్త కమిటీగా కొంచెం మేమంతా పోరాడుతున్నాము. మనం పోయి స్తంభాలు నాటి వచ్చినాక మళ్ళీ అతను ఫోన్ చేసి వాళ్ళు నాటితే జల్లదు, నేనే చేయాలా ఇది, వాళ్ళు చేసి నీకంటే చెల్లుతుంది, ఇంకా నేను దిగలే ప్రెసిడెంట్ గా, నాదే జరిగేది, నువ్వు వాళ్ళ కాడికి పోతే నీకు స్థలం కూడా రాదు, ఏం చేసుకోని అతనికి భయపడిచ్చినాడు సార్ పాపసాహెబ్ జాకీరు. నువ్వు కానీ వాళ్ళ కాడికి పోతే నీ స్థలం కూడా ఎట్లా అమ్మేస్తాను, నీ ఆ స్టేషన్ అన్న తిరుగుపో, ఆ పొలిటీషన్ తిరుగుపో, నీకు ఏం కాదు పో, ఏం చేసాను నేనే చేయాలని అని చెప్పినాడు సార్. అతను ఆ బాధ ఎవరు చెప్పకుండా ఆయన దిగులతో మరణించినారు సార్. నిన్న చిన్న వయసు సార్, చిన్న ఆడపిల్లలు 2 ఉన్నారు సార్ అతనికి. ఇప్పుడు ఈ పొద్దున చనిపోయినాడని మేము దూరం పోతే మేము బరకలం వల్ల రేపు పొద్దున నాకు జరుగుతుంది కూడా నా పరిస్థితి కూడా అయితే సార్. ఇది ఈడ కనీసం అంటే మేము 150 మంది ఫసలవుతున్నాం, ఈడ అందరం మేము పోరాడుతున్నాము. ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగడం లేదు సార్. ఏమన్నా అంటే మన మినిస్టర్ సార్ గారికి కూడా తిరిగినాం సార్, కానీ ఏ న్యాయం జరగలేదు సార్. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని VIP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.